ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ లో కాస్త డిలే జరగడంతో సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు. మహేష్ బాబు స్పైడర్ చిత్రాన్ని కూడా జూన్ 23 నుంచి ఆగస్టు 11కి మార్చేశారు. కానీ అది కూడా టైం తీసుకుంటూ ఉండడంతో దసరాకు ఫిక్స్ చేశారు. దీంతో బెస్ట్ డేట్ అనుకున్న ఆగస్టు 11కి పెద్ద సినిమాలేవి రావడం లేదు. ఆగస్టు 11న వస్తే లాంగ్ హాలిడేస్ ఉన్నాయని, రెండవ వారంలో కూడా పబ్లిక్ హాలిడేస్ కలిసి వస్తాయని, పెద్ద చిత్రాలు విడుదల చేయడానికి బెస్ట్ డేట్ అని ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. సూపర్ స్టార్స్ లో ఎవరో ఒకరు తమ చిత్రాన్ని ఈ డేట్ కు రిలీజ్ చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ అటు చేసి ఇటు చేసి అన్ని పెద్ద సినిమాలు ఈ డేట్ ను వదిలేశాయి. దీంతో అనుష్క ఈ లక్కీ డేట్ ను కొట్టేసింది. అనుష్క నటిస్తున్న బాగుమతి చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు. అరుంధతి తర్వాత మళ్లీ ఆ జానర్ లో అనుష్క చేస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ తో యువి క్రియేషన్స్ దీన్ని నిర్మించింది. బాహుబలి తర్వాత అనుష్కకున్న క్రేజ్ ని మాక్సిమం క్యాష్ చేసుకోవడానికి స్కోప్ ఉన్న డేట్ కుదరడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ఇదే డేట్ ని జవాన్ తదితర చిత్రాలు కూడా టార్గెట్ చేస్తున్నాయి. కానీ ముందుగా బాగుమతి ఖరారు కావడంతో దానికి కావాల్సిన థియేటర్లని ఇప్పటి నుంచే బ్లాక్ చేస్తున్నారు.